రవి కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్డి సినిమా పైరసీపై ఐబొమ్మ రవి ఎట్టకేలకు నోరు విప్పాడు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్లు ఒప్పుకున్నాడు. క్యూబ్ నెట్వర్క్ ని హ్యాక్ చేసినట్లు తెలిపాడు. శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి హెచ్డి ఫార్మాట్ లో రికార్డ్ చేసినట్లుగా చెప్పాడు. పైరసీ లింక్ అప్లోడ్ చేసి $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మూడోసారి కస్టడీకి తీసుకున్నారు. 3 కేసుల్లో 4 రోజులుగా మొత్తంగా 12 రోజుల పాటు విచారణ జరిపారు. 4 రోజుల చొప్పున నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. దీనికి తొలి విచారణలో ప్రసాద్, ప్రహ్లాద్ అనే ఇద్దరి పేర్లు విచారణలో కీలకంగా మారాయి. విశాఖకు చెందిన ప్రసాద్ రవికి 10వ తరగతి స్నేహితుడని తేలింది. ఇటీవల ప్రసాద్ ని విచారించిన పోలీసులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ప్రహ్లాద్ కుమార్ గురించి ఇంకా ఆచూకీ చిక్కలేదు. తొలిసారి కస్టడీలో రవిని ప్రశ్నించినప్పుడు అమీర్పేటలో కోచింగ్ తీసుకునే సమయంలో పరిచయమయ్యాడని చెప్పాడు. రెండోసారి విచారణలో ఆయన ఎవరో తెలియదన్నాడు. ప్రహ్లాద్ పేరుతోనే ఐబొమ్మ రవి ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు కరీబియన్ దీవుల్లో సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. ఐబొమ్మ వెబ్సైట్ అతడి పేరుతో రిజిస్టర్ చేయించాడు.